అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులర్పిస్తూ వారు పేద బడుగు బలహీన వర్గాల మీద చూపిన ప్రేమ చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఆయనకు ఒక మాట బిరుదు ఉంది. మాట తప్పుడు మడమ తిప్పుడు నాకు తెలియదని చెప్పేసి ఆ మహానుభావుడు ఒక మాట ప్రతి సెషన్లో అసెంబ్లీ సెషన్లో చెప్పడం జరిగింది. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి ఒక గొప్పమైన అద్భుతమైన మాటని ఆయన మాట్లాడేవారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎన్నో పథకాలు పెట్టి అనేక పథకాలు పెట్టి ఎంతోగానో చేసిండు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఇందిరమ్మ ఇల్లులు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లులు, ఈ పేద బిడ్డ దళిత బిడ్డ అయిన నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహానుభావుడు. ఇందిరమ్మ ఇల్లు నాకు ఎప్పుడు వచ్చిందంటే 24 జనవరి 8వ తారీఖు 2011లో వచ్చింది నాకు ఇందిరమ్మ ఇల్లు. ఆ మహనీయుడు నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ భూపతి నాగలక్ష్మి నా భార్య పేరు మీద ఆ మహనీయుడు ఈ పేద దళిత బిడ్డ అయిన ఈ భూపతి ఆశన్న అనేటోడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో నాకు ఇల్లు ఇచ్చి నన్ను నిలబెట్టి ఈరోజు గౌరవంగా నా బతికేలా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే కాంగ్రెస్ ఉందో తప్పకుండా మనం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి మోసం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని ప్రతి పథకంలోనూ కమిషన్లు తీసుకొని ప్రజల్ని దగా చేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రతి కుటుంబం దగ్గర పేదల దగ్గర 50,000 లక్ష రూపాయలు వసూలు చేసి దళిత బంధు అని చెప్పేసి 2 లక్షల రూపాయలు కమిషన్లు అడిగి ఎవరైతే 2 లక్షలు ఇచ్చిందో వాళ్ళకే ఈ పథకాన్ని వర్తింపజేసి నిజమైన అరువులకి ఇవ్వకుండా వాళ్ళకి ఎంతగానో నష్టం చేసిన ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది. పొంగులేటి సీనన్న ఆధ్వర్యంలో మన పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు మా దాంట్లో కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నేను చెప్పే తప్పు జరుగుతున్నది అన్న వాళ్ళకి తెలియాలి కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఇది తప్పు జరుగుతుంది సరి చేసుకోండి అని చెప్పి నా బాధ్యతగా ఒక కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది. అయితే మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకు కూడా మేము చెప్తున్నాం, ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే ఉన్నారో పేదలు కొండంత ఆశ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకి ఎవరైతే నిజమైన అరువులకి ఎంపిక జరిగిందో వారికి నష్టం జరగకుండా ఈ ఇందిరమ్మ ఇల్లుల ఈ శాంక్షన్ డబ్బులైతే ఏదైతే మనము ఇస్తున్నామో అవి త్వరగా శాంక్షన్ అయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి మా రేవంత్ రెడ్డి సార్కి విన్నవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పేదవాడికి ఇల్లు అనేది చాలా గొప్ప విషయము. ఆ సొంతింటి కళ అనేది నెరవేర్చడము మన మీద మన బాధ్యత కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే ఉన్నారో అరువులందరికీ కూడా ఈ పథకంలోని ఏదైతే విడతల వారీగా మనం ఇస్తారన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి త్వరగా వచ్చి వాళ్ళు ఇల్లు నిర్మించుకొని వాళ్ళకి వారి కుటుంబంలో ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతికే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడు ఎంతోమందికి ప్రాణదానం పెట్టాడు. ఆ తర్వాత మంచిగా చక్కగా జీవించే విధంగా ఇల్లులు ఏర్పాటు చేశాడు. తర్వాత అనేక పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలను ఎదిగేదానికి ప్రోత్సాహాలు ఎన్నో చేసి ఆయన ప్రతి పేదవాడి గుండెలో నిలిచిపోయే మహనీయుడు కాబట్టి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా వారికి నివాళులర్పిస్తూ జై రాజశేఖర రెడ్డి. అలాగే
నా అన్నలారా తమ్ములారా మీరు 10 మందికి షేర్ చేయండి. మీరు లైకులు కొట్టకపోయినా పర్లేదు. మనం ఏ డబ్బుల కోసం చేసే పనులు కాదు. ఈ సమాజంలో బాధ్యతగా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పి ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఏది ఆశించకుండా మరి ఈ సమాజానికి మార్గదర్శిగా ఎలా మారాడో అలాగే ఆయన ఆదర్శంగా తీసుకొని ఏదైనా మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎక్కడైనా అన్యాయం అక్రమాలు జరిగినప్పుడు నా వంతు బాధ్యతగా మాట్లాడడం జరుగుతుంది. నన్ను అభిమానించే నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భూపతి ఆశన్న. జై భీమ్, జై వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి.